వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి రచన టచ్ ఫోన్ తికమకలు వింటారు. అమెరికా నుండి రానున్న మనవడి కోసం వంటావార్పులతో కుస్తీ పడుతున్నారు తాతా బామ్మలు. గోంగూరలోకి కమ్మటి మేగడ పెరుగేస్తే వేడి చేయకుండా ఉంటుంది. పరంధామయ్య సలహా ఇస్తూ ఉండగానే ఫోన్ మోగింది. హలో హలో, ఏమీ వినిపించటం లేదే, తెల్లమొహం వేస్తూ అన్నాడు. ఇంకా చేసిన వారు ఉన్నట్టే తెలుస్తోంది లైన్లో. హలో, ఈసారి ఏకంగా వీధి చివరి వరకు వినిపించేలా మరింత గట్టిగా అరిచారు పరంధామయ్య గారు. సహజంగా అతి నెమ్మదిగా మాట్లాడే ఆయన గట్టిగా గొంతు చించుకుని అరిస్తే గానీ అవతలి వారికి వినిపించదన్న నమ్మకంతో గావు కేకలు పెడుతున్నాడు. అందుకే చెప్పాను, బటన్లు నొక్కునే ఈ డొక్కు ఫోన్ వదిలేసి అందరూ వాడుకుంటున్న టచ్ ఫోను కొనండి అని. నా మాట వింటేనా? అవకాశం దొరికినప్పుడల్లా దెప్పుతూ విసిరే అస్త్రాన్ని విసురుతూ కాఫీ గ్లాసును టప్పుమని బల్ల మీద పెట్టింది పార్వతమ్మ. అంతలోనే ఆరా తీసింది. ఇంతకీ విమానాశ్రయంలో దిగాడా లేదా? దిగాడు. అయినా నీ పేరాసే గాని కుర్రకారు వాడే ఫోను మనకెందుకు? అందులోవన్నీ మనకేమైనా తెలుస్తాయా చెప్పు? ఆ మాత్రం మాట్లాడుకోవడానికి మనకి ఫోన్ ఉంది నిక్షేపంగాను. పార్వతికి నచ్చదని తెలిసిన అదే తర్కాన్ని మళ్లీ చెప్పే ప్రయత్నం చేశాడు పరంధామయ్య. భర్త చెప్పే లాజిక్కుతో ఒక్కనాటికి ఒప్పుకోకపోయినా ఆయన ఒప్పించి స్మార్ట్ ఫోన్ కొనిపించడం మాత్రం తన తరం కాలేదు. అంచేత అక్కసుతో అప్పుడప్పుడు ఆ ఫోనాభిరామాయణాన్ని వల్లిస్తూ చెప్పుళ్ళస్త్రాలతో కస్సుబుస్సుమంటూ సరిపెట్టుకుంటోంది. అబ్బా, ఆవ పెట్టి పనసపొట్టు కూర చేస్తే బామ్మే చేయాలి. కమ్మటి మేగడ పెరుగు గోంగూర తిని అన్నాళ్ళయిందో. సుష్టుగా భోంచేసి బామ్మ భోజనాన్ని మెచ్చుకుంటూ అన్నాడు సుమంత్. సావకాశంగా కబుర్లు చెప్తూ పెట్టెలోంచి తాతాబామ్మలకు తెచ్చిన వస్తువుల్ని తీశాడు. తాతగారు, ఇది మీకు అంటూ టీషర్ట్లు, మాత్రలు వేసుకునేందుకు చిన్న చిన్న అరలున్న డబ్బా, మోకాలు నొప్పికి మందు తీసిచ్చేసరికి పరంధామయ్య పొంగిపోయి మొహం చాటంత చేసుకున్నాడు. బామా, ఇది నీకు, బామ చేతికిస్తూ అన్నాడు సుమంత్. మెరుపు కాగితంతో చుట్టుండడంతో అదేంటో అంతు చిక్కలేదు పార్వతమ్మకి. తెరిచి చూడు బామ్మా అన్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ని చూసి పార్వతమ్మ కళ్ళు 1000 దీపపు కాంతులతో మెరిశాయి. కుర్రకారంతా ఎడాపెడా వాడేస్తున్న టచ్ ఫోన్పై మనసున్న బటన్ ఫోన్తో సరిపెట్టుకోక తప్పలేదు ఇన్నాళ్ళూను. భర్త వైపు గర్వంగా చూసింది పార్వతమ్మ. మనవడి దగ్గర నుంచి ఫోను సాధించింది, ఇహ నన్ను దెప్పుళ్లతో సాధించడం తగ్గిస్తుందేమో మనసులోనే అనుకున్నాడు పరంధామయ్య. బామా, రోజస్తమాను తోచట్లేదు, బొమ్మలు కనిపించే ఫోన్ ఉంటే బావుండు అనుకున్నావుగా, అందుకే ఇది నీకోసం. ఆ పాత ఫోనుని మాట్లాడుకోవడానికి వాడండి. ఇందులో కొత్త సిమ్ వేసి వాట్సప్ అవి పెట్టిస్తాను. యూట్యూబ్లో ప్రవచనాలు వినొచ్చు, వీడియోలు చూడొచ్చు. అలాగే వాట్సాప్లో కావలసిన వాళ్ళందరితోనూ మాట్లాడుకోవచ్చు. మెరుపుతో పాటు బామ్మ కళ్ళల్లో చెమ్మని చూస్తున్న సుమంత్ అన్నాడు. బామ్మ, తాతయ్య తరఫు చుట్టాల సమూహంలోనూ మీ తరఫు చుట్టాల సమూహంలోనూ నేను చేర్చాను. ఇదిగో ఇలా చూసుకోవాలన్నమాట. మెసేజీ రాయడం రాకపోతే ఇలా ఈ మైకు బొమ్మను నొక్కుతూ నీ మాటను రికార్డ్ చేసి వాయిస్ మెసేజ్గా పెట్టచ్చు. అలా ఒక్కొక్కటి వివరిస్తూ స్మార్ట్ ఫోన్ సరాగాలకు రంగం సిద్ధం చేశాడు సుమంత్. ఏళ్ల కల ఒక్కసారిగా సాకారం అవడంతో పార్వతమ్మలో కొత్త ఉత్సాహం ఉరకలు వేసింది. బామ్మా, ఇది టచ్ ఫోన్. ఆ ఫోన్లాగా గట్టిగా నొక్కనవసరం లేదు. ఇదిగో ఇలా ఇలా నాజూగ్గా వేలుతో తడివితే చాలు. టచ్ ఫోన్ హోయలని వర్ణించాడు. పాతకాలపు మెట్రిక్కే చదివినా నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి సెక్రటరీ స్థానంలో ఉండదగ్గ తెలివితేటలున్నాయమ్మా నీకు. పల్లెటూళ్ళలో ఉండిపోవడం వల్ల కానీ, లేకపోతేనా ఈ పాటికి. అస్తమాను తన కొడుకనే మాటల్ని గుర్తు చేసుకుంటూ రంగంలోకి దిగింది పార్వతమ్మ. నా తెలివికి పదును పెట్టే అవసరం ఇప్పుడొచ్చింది
అని చిరుగర్వంతో అనుకుని నిద్రాహారాలు మాని మరీ టచ్ ఫోన్లో తలమునకలయ్యింది పార్వతమ్మ. ఇది విన్నావుటే, మనమంతా ఈ ఉమ్మడి సమూహంలో సఖ్యంగా లేవు. ఆ టక్కులాడుంది చూసావు, అదే పెద్దొదిన తోటి కోడళ్ళందరినీ పోగు చేసి మరో సమూహాన్ని తయారు చేసిందిట. దానికి ఆవిడగారే పెత్తనదారిట. అదేమిటి, అడ్మింట. ఇదిగో ఇక్కడి నుంచి అంతా మూకుమ్మడిగా వెళ్ళిపోయారు. చీరెత్తి చిందులు తొక్కుతున్న మంగతాయారు మాట ధాటితో ఉదయం తెల్లవారింది. అదేమిటి మంగా, మొన్ననేగా సుబ్బిగాడింట్లో పెళ్లిలో కొత్తగా కొనుక్కున్న కాసుల పేరుని చూపిస్తూ నీతో ఎంతో చక్కగా మాట్లాడింది. ఇంతలో ఏమొచ్చిందిట? సంక్షోభం వచ్చినప్పుడు సమూహాల్లో నిశ్శబ్దాన్ని పాటిస్తారని తెలియక కొత్తగా నేర్చిన వాయిస్ మెసేజ్ విద్యతో మంగతాయారన్న మాటకి బదులిచ్చింది పార్వతమ్మ. పెద్దొదిన కూర్చిన కొత్త సమూహంలోకి చల్లగా చేరింది ఆ వాయిస్ మెసేజ్. కురుక్షేత్రం రాజుకుంది. అంతే. వెనువెంటనే వరదలా వచ్చేస్తున్న ప్రశ్నలకి, ఆశ్చర్యానుమానాలకి ఏం చెప్పాలో పాలుపోలేదు పార్వతమ్మకి. ఏదో కొత్తగా వచ్చిన టచ్ ఫోన్తో అందరితోనూ టచ్లో ఉందామనుకుంటే ఇదెక్కడు గొడవబ్బా అనుకుంది. వదినగారు, మీరు ఈ వైపో ఆ వైపో తేల్చాలండి. గోపిలా 2 సమూహాల్లోనూ ఉంటే కుదరదు సుమండి. పెద్దొదిన నుండి తానే స్వయంగా కూర్చి తనను చేర్చిన ఈ కోడళ్ల సమూహంలోంచి ఓ పెద్ద హెచ్చరిక వచ్చిందలా. గోపి ఏమిటి చెప్పమా అనుకుంది. గోడ మీద పిల్లి అని అర్థం అవడానికి కాసేపు పట్టింది. అమ్మో, సరదాగా అందరూ మాట్లాడుకుంటారేమోననుకుంటే సమూహాల్లో ఇంతలేసి సమస్యలా? ఇప్పుడు ఏం చెయ్యాలో, అసలు ఎన్ని సమూహాల్లో ఉన్నానో కూడా తెలీదే. ఇప్పుడు వీటిలోంచి బయటికి రావడం ఎలాగబ్బా? ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదే కాబోలు అనుకోసాగింది పార్వతమ్మ. కత్తివాటుకు నెత్తుడు చుక్కలేనట్టుగా తయారైన భార్య ముఖార విందాన్ని చూస్తూ, ఏమైంది పార్వతీ అడిగాడు పరంధామయ్య. ఆయన కదిలిస్తే గాని ఇంకా పొయ్యి కూడా వెలిగించలేదన్న సంగతి జ్ఞాపకం రాలేదు పార్వతమ్మకి. వాట్సాప్ వ్యాపకంలో పడి ఆత్మారాముడి సంగతే మరిచానండి. అయ్యయ్యో, మీకు నీరసం వచ్చి అన్నమో రామచంద్ర అనేలోపు వంట పూర్తి చేసేస్తానుండండి అనుకుంటూ హడావిడి పడింది. 4 మెతుకులు ఉడకేసి భోజన ప్రహసనం అయ్యిందనిపించింది ఆ వేల్టికి. ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం లేదన్నట్టు ఆ పూటకి ఫోను జోలికి ఇక వెళ్ళలేదు. తాగుబోతువాడి కాళ్ళు సారా కొట్టుకే దారి తీసినట్టు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ కళ్ళు తెరుస్తూనే దాన్ని చేతికి అందుకోవడమే ఆనవాయితీ కాబట్టి ఆవిడ పట్టు ఒక్కరోజుతోనే తీరిపోయింది. స్మార్ట్ ఫోన్ వాడుతూ కళ్ళు తెరిచేసరికి వాట్సపోఖ్యానంతోనే దినచర్య ప్రారంభించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ మళ్లీ రంగంలోకి దిగింది పార్వతమ్మ. ఈ స్మార్ట్ ఫోన్ చేతికొచ్చినప్పటి నుంచి మరో ధ్యాస లేకుండా పోతోంది. ఏదో చంటిపిల్లాడికి డైపర్ తొడిగిన దగ్గర నుంచి తడిసిందేమోనని అస్తమానం చూసే తల్లి వ్యవహారంలా ఉంది నా పని. మెసేజీల కోసం చూస్తూ మనసులో అనుకుందే కానీ ఆ మాటలు మగనితో అనే ధైర్యం చేయలేదు. అమ్మో, 200 మెసేజీలే! గుండె జారినంత పనయింది. వెంటనే మంగతాయారికి ఫోన్ చేసింది పార్వతమ్మ. ఇప్పుడే పెద్దోదంతో మాట్లాడానక్క, రేపు తన పుట్టినరోజు పండగ, భోజనానికి రమ్మని ఒకటే గొడవ అంది తాయారు. ఆవిడ మాటలకి కళ్ళు తిరిగినంత పనయ్యింది పార్వతమ్మకి. మరి ఈ 200 మెసేజీల్లో యుద్ధమేమిటి? బతుకు జీవుడా అని ఫోను మూసేసింది. టింగుమన్న మెసేజీ శబ్దంతో మళ్లీ తీయక తప్పలేదు. ఏ పారు, ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ నీకోసం వెతికి వెతికి అలసిపోయాననుకో. మీ ఆడపడుచు పుణ్యమా అని ఇప్పటికి దొరికింది. ఆవిడ నా ముఖ పుస్తకం నేస్తంలే. మన హైస్కూల్ సమూహంలో నిన్ను చేరుస్తాను అంటూ పద్మావతి మెసేజ్. ఈ పద్మావతి ఎప్పుడు మూతి ముడుచుకుని ఎవ్వరితోనూ మాట్లాడేది కాదే. ఇప్పుడు ఇంత హుషారుగా ఉందేంటి చెప్పమా? పోలిక మారలేదు కాబట్టి జుట్టు నెరిసినా గుర్తుపట్టగలిగాను. ఇప్పుడెంత సోగ్గా ఉందో అనుకుంది పార్వతమ్మ. ఈ సాంకేతికతతో పోటీ పడలేక ఇంకా తానే వెనకబడిపోయానని కించిత్తు బాధ మాత్రం తప్పట్లేదు పార్వతమ్మకి. టచ్ ఫోన్ పుణ్యమాని రోజులో 24 గంటలు చాలట్లేదు. కానీ నేర్చుకోవలసినవి చాలానే ఉంటున్నాయి. రోజుకో కొత్త సమూహం పుట్టడం, ఎవరి దగ్గర నుండి ఏమొచ్చిందో తెలియక తికమక పడ్డం, ఎవరేమంటున్నా బోధపడకపోవడంతో కాలం గడిచిపోతోంది. నిత్య శుభోదయాలతో ఫోను బుర్ర నిండిపోతోంది. అవి తొలగించడానికి రోజుకు మరో గంట. జీతభత్యాల్లేని ఉద్యోగంతో
చలిజ్వరం వచ్చినంత పని అవుతోంది. అలా పట్టనట్టు ఉండకపోతే మీరు కాస్త చూసి నేర్చుకోవచ్చు కదండి, విరుచుకు పడింది పార్వతమ్మ. ఆ మునుపైతే 10 గంటకల్లా ఎంగిలిబడి కాసేపు విశ్రాంతి తీసుకునేవాణ్ణి. తెల్లవారుతూనే ఈ వెర్రిపెట్టెతో మొదలెట్టి దాన్ని పావుతూ నువ్వు వంటింట్లోకి వెళ్ళేసరికి 10 గంట కొడుతోంది. ఆ తర్వాత కడుపులో ఎలకల పరుగులు. క్షణం తీరుబడి లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటే ఇదేను అనుకున్నాడు. భార్యావిధేయుడై లెంపలేసుకుంటూ శల్లాభ్యాసానికి సిద్ధపడ్డాడు. వీర సైనికుడిలా తొలి పరీక్షలో నెగ్గాడు. ఏమందో మాకో తెచ్చుకోవాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా మునుపైతే ఎవరి మీదో ఆధారపడి ఆటోను పురమాయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఓలా, ఊబర్లలో ఆటోల్ని పిలిపించుకోవడానికి అలవాటు పడ్డాడు. ఏమో అనుకున్నాను కానీ స్మార్ట్ ఫోన్ వాడడం అంత సులువేమీ కాదు. 10వ తరగతి బోర్డు పరీక్షలకు చదివిన దానికన్నా కఠినంగా ఉంది. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే కాబోలు. పైకంటే పతిదేవుడితో చివాట్లు తినాల్సి వస్తుందని ఆ మాటలు మనసులోనే నొక్కేసుకున్నా, తనకంటే ఓ అడుగు ముందే అన్నీ నేర్చుకుంటున్న భర్తను పొగిడేసుకుంది మనసులోనే. ఏమండి, మీ చాదస్తం కానీ ఊరికే కంగారు పడిపోక ఇదిగో ఈ వాట్సాప్ గురించి కూడా కాస్త తెలుసుకోండి. ఆటో బుకింగు నేర్చుకున్న వాళ్ళకి ఇదో లెక్క అంటూ ఎగదోసింది పార్వతమ్మ. మీ బడి తాలూకు సమూహాల్లో రోజు బోలెడు చర్చలు జరుగుతున్నాయి పారు, ఫోనుని మీటుతూ అన్నాడు పరంధామయ్య. అదేనండి, లబ్ధప్రతిష్ఠుల సమూహమేమో రాజకీయాల నుండి రామాయణం వరకు అన్నీ చర్చిస్తారు. అందులో పాల్గొంటే మనకు బోలెడు విషయాలు తెలియడమే కాక పనిలో పని ఈ ఫోను వాడకం కూడా అలవాటైపోతోంది. మీకైతే అది మరీ సులువు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు వీరతిలకందిద్ది సైనికుణ్ణి యుద్ధభూమిలోకి పంపుతున్న వీరపత్నిలా పరంధామయ్యను ముందుకు తోసింది పార్వతమ్మ. స్మార్ట్ ఫోన్ సరిగమలు అలా కొన్నాళ్లు సాఫీగానే సాగాయి. పార్వతమ్మ గారు చట్టవిరోధకమైన చర్చలలో పాల్గొని మత విద్వేషాలను రేకెత్తిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మీపై అభియోగం. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. పోలీస్ దుస్తుల్లో యమభటుళ్లా కనిపిస్తున్న వ్యక్తి అన్నాడు. ఆ మాటకు మూర్ఛొచ్చినంత పనయింది పార్వతమ్మకి. అదేమిటండి, మేమేం చేశాం? గట్టిగా నిలదీశాడు పరంధామయ్య. పెంటపాడు ప్రాథమిక పాఠశాల సమూహం పేరిటనున్న సమూహానికి మీరు అడ్మిన్గా వ్యవహరిస్తున్నారు. అవునా? ప్రభుత్వ విరోధ చర్చలు ఈ సమూహంలో జరుగుతున్నాయి. అడ్మిన్గా మీరు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందండి, తేల్చాడు బుర్రు మీసాల పోలీసు. స్టేషన్కొచ్చి లిఖితపూర్వకంగా సంజాయిషీని చెప్పుకోని పక్షంలో మీపై చర్య తీసుకోవాల్సి వస్తుంది. అమ్మో అమ్మో, నేనసలు ఏ ఉద్యోగమూ వెలగబెట్టలేదు. ఆయన రిటైర్ అయి 15 ఏళ్ళు దాటింది. మాకే పదవులు లేవండి బాబు. మొన్నే మా స్నేహితురాలు చేరుస్తానంటూ ఆ సమూహంలో చేర్చింది. అంతకు మించి మాకేం తెలియదండి వాపోయింది పార్వతమ్మ. పేరుకున్నామన్న మాటే కానీ అక్కడ ఏం మాట్లాడుకుంటారో మాకేం తెలుసు. టచ్ ఫోన్ గురించే తికమకగా ఉంటే ఇక ఈ ప్రభుత్వ వ్యతిరేక చర్చలు మేమెక్కడ మాట్లాడగలమండి బాబు. తెలివితేటలన్నీ రంగరించి చెప్పింది పార్వతమ్మ. ఫోన్ ఉంది కదా అని కనిపించిన ప్రతి సమూహంలోనూ చేరితే వచ్చే చిక్కు ఇది. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇందులో సంతకం పెట్టండి, హెచ్చరింపుతో వదిలేశాడు పోలీసు. బ్రతుకు జీవుడా అనుకుంటుండగా మళ్ళా ఫోన్ మోగింది. బామ్మా, నీకు ట్యాబ్ పంపిస్తున్నాను. టచ్ ఫోన్ అలవాటైందిగా, ఇప్పుడు నీకు ఇది మరింత బాగుంటుంది. అన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తాయి బామ్మా, ఉత్సాహంగా చెప్పాడు సుమంత్. తికమక పెడుతున్న టచ్ ఫోన్తోనే చస్తుంటే మళ్ళీ ఇంకోట. నోళ్లు వెళ్లబెట్టారు పరంధామయ్య పార్వతమ్మలు. వసంతవల్లరిలో
సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారి రచన టచ్ ఫోన్ తికమకలు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.